Hi guys, welcome back to our channel Kalpana's Mini World. Again I'm back with the full video anamata. So Vizag trip video anamata. So meeku details anni indulone cheppesta. Ma kannaya navpistundu guys nannu. సో అదనమాట. అండ్ మేమైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. యాక్చువల్గా 1 వీక్ నుండి స్టార్ట్ చేసినాం ప్యాకింగ్. సో ఇది స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కుంకుమ అట్లేసి మొక్కుకున్నాం అనమాట. మేము ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాం, హ్యాపీగా వెళ్ళి రావాలి అని చెప్పేసి. ఆడపిల్లలకి మా ఇంట్లో పర్మిషన్ ఇచ్చడే చాలా గ్రేట్ అనమాట. సో అట్లా ప్యాకింగ్ అయితే అయిపోయింది. నా సర్టిఫికేషన్ డే అయిపోయిన రోజు తెల్లారే మేమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో నా కోసం యాక్చువల్గా డిలే అవ్వకుండా వచ్చింది. సో మేము వెళ్ళే రోజు ఏమంటారు ఆశీర్వాదమో తెలియదు, ఏమో తెలియదు, ఫుల్ వర్షం అనమాట. సో ఇక్కడ మేము రెడీ అయ్యి కూర్చున్నాము. దీపుకి అయితే లేస్ కట్టినా అనమాట, షూ లేసు. మా దీపుకి కట్టుకోవడం రాదు. ఇంకా మా శ్యామ్ బ్యాగ్స్ అయితే పెట్టేసిండు క్యాబ్లో. ఫుల్ వర్షం పడుతుంది. శివానక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కింది అండ్ మేము మా రూమ్ దగ్గర నుంచి ఎక్కినాము. సో లగేజ్ అంతా మా రూమ్లోనే ప్యాక్ చేసుకున్నాం అనమాట. పెద్దత్త చిన్నత్త బొట్లు పెట్టిరు అండ్ మంచిగా వేయి రావాలని మొక్కుతుండే. సో అట్లా చెప్పిర్రు అనమాట, మంచిగా వేయి రండి అని చెప్పేసి. సో మా శ్యామ్ అందరు తడిసిరు పాపం. ఇంకా మేమైతే అట్లా ఎక్కినాం అనమాట. సో బొట్లు ఎందుకు పెడుతున్నామే, యుద్ధానికి పోతున్నట్టు అని చెప్పేసి ఇక్కడ మా శివానకు అంటుంది. సో అది ఇంకా నైట్ 7కి అనమాట మా ట్రైన్. మేము వెళ్ళేసరికి ఒక 10-20 మినిట్స్ డిలే అయిందనమాట. అస్సలు ఎగ్జాక్ట్ టైం ఉంటుందని చెప్పిరు. సో ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయినాం అనమాట, మిస్ అయిపోతుంది ట్రైన్ అని చెప్పేసి. ఎందుకంటే అటు అక్క వాళ్ళు రాలేరు, మేము రీచ్ కాలేదు, ఫుల్ వర్షం అనమాట, ట్రాఫిక్. ఇంకా మిస్ అయిపోతుంది అనుకున్నాం కానీ కాలేదు. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే డిలే అయింది, 30 మినిట్స్ అట్లా డిలే అయింది. సో ఇంకా మంచిగా ఎక్కేసి తినేసి పడుకున్నాం అనమాట అప్పుడైతే. ఎందుకంటే ముందు రోజులు అన్నీ స్ట్రెస్ ఉండే అసలు. ఇటు టెన్షన్, ట్రిప్ టెన్షన్, ఇంకా మనకి సర్టిఫికేషన్ డే ఉండే. సో అట్లా అందరు అలసిపోయారు అన్నీ చేసి. సో అందుకని ఇంకా ఫుల్ నిద్రపోయినాం అనమాట. సో మార్నింగ్ లేచేసరికి వ్యూస్ అయితే అవసరం ఉండే. అండ్ ఆ తర్వాత ఇంకా మంచిగా ముచ్చట్లు వేసిరు అనమాట. బ్రష్ చేసి కూర్చున్నాం జస్ట్ అంతే. ఇంకా ఏం తినలేదు ట్రైన్లో, ఎందుకంటే గుడికి వెళ్ళాలి దిగగానే అని చెప్పేసి. సో ఇంకా ఈ రాజమండ్రి బీచ్ మేము పడుతున్నప్పుడే వెళ్ళిపోయింది అని అనుకున్నాం. కాకపోతే బయటకి ఇంకా మేము మార్నింగ్ లేచి బ్రష్ చేసి అప్పుడే వచ్చింది అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో, మస్తు అనిపించింది నాకైతే. వాటర్ అయితే ఫుల్ ఉండే అనమాట. సో అట్లా. అండ్ మా దీప్ అయితే ఏడ మిస్ అయిపోతుంది అని చెప్పి గబగబా ఉరుకుతుంది. సో అందుకని ఇంకా ఇట్లయితే వీడియో తీసుకున్నాం అనమాట. అండ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి గ్రీనరీ అయితే మస్తు ఉండే అనమాట. లొకేషన్స్ అయితే వావ్ అనిపించినాయి. ప్రతిదీ ఏది మిస్ కాకుండా మేము జర్నీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఫైనల్గా విశాఖపట్నం అయితే వచ్చేసినాం అనమాట. సో ఫైనల్లీ వీఆర్ అవర్ డ్రీమ్ ట్రిప్ అనమాట. సో అట్లా. అండ్ నాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ శివానికి, దీపుకుండే. సో నేను సడన్గా అయిపోయింది, అసలు వస్తామని అనుకోలే ఇంత తొందరగా. నేను షాక్లోనే ఉండే. ఇంకా నిజంగా మనం వచ్చినామా. ఇంత దిగగానే ఒక రూమ్ అయితే మనం ఆల్రెడీ చూసి పెట్టుకున్నాం అనమాట. సో అక్కడికైతే రీచ్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయి సింహాచలంకి అయితే వెళ్తాం. సో ఇక్కడ మీరు ఒకటి చూడాలి, కొండల ఇల్లులు. అసలు నేనైతే షాక్ అయినా అనమాట. అసలు ఎట్లుంటారు అంత పైకి, చీకటి అయితే ఎట్లుంటుంది అని చెప్పేసి. నైట్ వ్యూ కూడా ఉంటే నేను పోస్ట్ చేస్తా చూడండి. సో ఇదంతా సింహాచలం వెళ్ళే రూట్ అనమాట. మస్తు ఉండే. ఇక్కడ మౌంటైన్స్ కూడా మస్తు ఉండే అనమాట, మంచిగా అనిపించింది. అండ్ సింహాచలంలో దర్శనం అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. అండ్ ప్రసాదం అయితే చాలా బాగుండే, పులిహోర ఇంకా లడ్డు అవసరం ఉండే. ఎక్కడ చూసినా జాక్ ఫ్రూట్ చెట్సే ఉండే అనమాట, మస్తు. సో అది మన వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగిరు అండ్ నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కైలాసగిరిలో అయితే శివుడు పార్వతి ఎంత పెద్ద ఉన్నారు, మస్తు అనిపించింది అనమాట. ఇక్కడ షూట్స్ కూడా అయినాయి. మూవీస్లో చూస్తే మనకు అర్థమైపోతుంది, పాత మూవీస్లో అనమాట. మా డాడీ చెప్పిండు. సో అది. అండ్ ఇక్కడ మనోళ్ళు నవ్వుతారు అనమాట. సైకిల్ డ్రైవ్, అది ఒక వైర్ మీద ఇట్లా నడుచుకుంటూ పోతా అంటే అదొకటి ఉందన్నమాట. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ కూడా అవన్నీ ఉన్నాయి. సో అవి చూసి మనోళ్ళు నవ్వుతారు. అండ్ ప్లేస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఉయ్యాలలు అవన్నీ కూడా మస్తు ఉన్నాయి అనమాట. నాకైతే మస్తు నచ్చింది. ఎంత పెద్దగా ఉందంటే కైలాసగిరి, అసలు తిరగాలి కానీ ఒక డే మొత్తం సరిపోదు, అట్లుంది. బ్యాక్గ్రౌండ్లో మా పొట్టం సౌండ్ వస్తుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. వాడు మాట్లాడకరా అంటే మాట్లాడిస్తుండు అండ్ సౌండ్స్ చేస్తుండు. చూడండి ఎట్లా చేస్తుండో సౌండ్స్. కన్నయ్య ప్లీజ్ నానా.
సో అట్లా వాడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనమాట. అదంతా పక్కన పెట్టేస్తే లొకేషన్స్ చూడండి ఆసమ్ ఉండే అనమాట. చీకటి అయిపోయింది, ఇంకా మేము వెళ్ళినప్పుడు లాగా లేదు లొకేషన్. సో ఈ వ్యూ పాయింట్ అయితే అసలు నా కళ్ళ ముందు ఇంకా ఇది నాకు ఒక కళలానే ఉండే అనమాట. ఆ వాటర్ సౌండ్ అదంతా మేమేనా వైజాగ్ వచ్చేసినామా అన్నట్టు అనిపించుండే. సో ప్రతి వ్యూ బాగుంది వైజాగ్లో అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట వైజాగ్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అదంతా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. ప్రతిదీ చూడండి, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మొత్తం ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉండే అనమాట. ఉయ్యాలలు అట్లా గేమ్స్ అవన్నీ కూడా చాలా ఉండే. మంచిగా ఇట్లా వేసుకొని కూర్చొని తింటున్నారు కూడా అక్కడ. సో మస్తు అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చూసేయండి. నెక్స్ట్ డే మేమైతే అరకుకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అరకుకి వెళ్ళే ఫస్ట్ మేము ఇది కవర్ చేసుకొని వెళ్ళినాము. సో ఆ తర్వాత ఈ వ్యూ చూడండి, ఇక్కడ కూడా ఆ మౌంటైన్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అసలు చెప్పాలంటే. మేమైతే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ ప్రతి టాయ్ చెక్కతో చేసింది, అసలు ఎంత బాగుండే, మస్తు అనిపించింది అనమాట. సో అది కానీ ఎక్కువ ఏం కొనలేదు, కొన్నది పొట్టోనికి ఒక బొమ్మ మాత్రమే కొన్నాం అనమాట. సో అది అండ్ మేము బ్యాగ్స్ తెచ్చుకున్నాం, జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఈ లొకేషన్ కూడా మొత్తం అయితే చూసేసేయండి, ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇంతవరకు పోయిన వాళ్ళు ఉంటే కూడా చూస్తే కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇదైతే డీటెయిల్స్ అనమాట బొర్రా కేవ్స్ గురించి మొత్తము. సో నాకైతే ప్రతిదీ మస్తు అనిపించింది. అండ్ బొర్రా కేవ్స్లో ఆసమ్ ఉండే లొకేషన్స్. సో చూసిరు కదా బొర్రా కేవ్స్లో ఎంత పీస్ఫుల్గా సౌండ్స్ అదంతా మస్తు అనిపించింది. సో ఆ తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ వ్యవసాయం చేశారంట ఆ కొండల పైన, అంటే పొలాలు వేసిరు కనిపిస్తున్నాయి కదా. సో అవి అంత మీద అసలు ఎట్లా చేశారో ఏమో అర్థం కాలే, మస్తు అనిపించింది లొకేషన్ అయితే. అరటిపళ్ళ చెట్లు, ఇంకా పనస పండు అంటే జాక్ ఫ్రూట్ చెట్స్ మస్తు ఉండే అనమాట. ఎక్కడ చూసినా జాక్ ఫ్రూటే కనిపించింది, మస్తు అంటే మస్తు ఉండే. ఆ స్మెల్ మాత్రం చాలా చెండాలంగా ఉంటుంది, మీ అందరికీ తెలిసినట్టే. సో ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అంతా చూసి తర్వాత కిందకి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో మా దీపు ఇంకా నేను ఫస్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం అనమాట. మస్తు అనిపించింది, ఆ గ్రీనరీ అంతా అరకులోనే ఉంది అనిపించింది. వాటర్ అయితే అంత ఎక్కువ లేవు, కాకపోతే ఉండే బాగుండే. సో నెక్స్ట్ ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అయిపోగానే కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మెయిన్ చాక్పత్తా కోసం పోయినాము. ఇవన్నీ కూడా కాఫీ ప్లాంట్సే, మస్తు అనిపించింది ఇక్కడ. అండ్ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, ఐస్ కోతి వెంటబడ్డది నన్ను. సో మా డాడీ కొట్టినట్టు ట్రై చేసిన, కాకపోతే అది నా వెంటబడి నన్ను ఇబ్బంది పెట్టింది ఐస్ కొంతసేపు. సో చాలా భయపడ్డా. అండ్ ఇక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి, లోపలికి వెళ్ళి లొకేషన్స్ చూడొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, ఎంతసేపు అయినా కూడా ఉండొచ్చు. సో ఆ తర్వాత ఇంకా కాఫీ తీసుకున్నాము. కొన్ని అట్లా లొకేషన్స్ అన్నీ మంచిగా ఉండే, చెక్కలతోని ఇల్లులు కడుతురు. అండ్ ఇట్లా లొకేషన్ అయితే చాలా బాగుండే అనమాట. సో అది అండ్ ఇట్లా చూసుకొని నెక్స్ట్ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ బొంగులో చికెన్ అవన్నీ కూడా చేస్తుండే, కాకపోతే మేము తీసుకోలే అనమాట. సీకులో చికెన్ ఒకటి ట్రై చేసినాము, చాలా బాగుండే అనమాట. అదైతే నేను ఫస్ట్ టైం తిన్నా ఆ స్కిన్తో కూడా. సో అది అండ్ నెక్స్ట్ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ.
చాక్లెట్ ఫ్యాక్టరీలో మొత్తం అన్ని కాఫీ చాక్లెట్సే అనమాట. కాఫీ సంబంధించిన చాక్లెట్సే ఉండే. మా దీపు డైరీ మిల్క్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసింది, అవేం లేవు, అన్నీ కాఫీకి సంబంధించినవి ఉండే అనమాట. సో అయినా కూడా చాక్లెట్స్ తీసుకుంది, తినడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే చాపరాయికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో అక్కడ వెళ్తుంటే కూడా లొకేషన్స్ అండ్ రోడ్స్ అయితే మస్తు ఉండే అనమాట, పీస్ఫుల్గా ఉండే చెప్పాలంటే. సో అది అక్కడ ఏం జరిగింది అని అంటే అసలు జరిగిన విషయానికి మేము అసలు వీడియోస్ కాదు కదా, చాపరాయిని కూడా కరెక్ట్ చూడలే అనమాట. కార్ దిగక ముందుకే అక్కడ ట్రెడిషన్ అంట, ఏదో శారీస్ కడుతురు 100 రూపీస్కి 150కి కడుతున్నామని చెప్పి అసలు కార్ కూడా దిగలే. వాళ్ళు వచ్చి తీసుకోతూనే ఉన్నారు, రండి మేడం అని చెప్పేసి ఇట్లయితే శారీస్ కట్టేసిరు. ఇంకా 100కి ఈచ్ 100కి కట్టిరు అనమాట ఈచ్ శారీ. సో అట్లా కట్టినాక కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. ఈ రీల్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకనంటే అసలు చాపరాయిని కూడా మేము చూడలేదు. అప్పటికే మమ్మల్ని రెడీ చేసి మేము ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకునే వరకే చికెట్ అయిపోయింది. వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళకి అప్పచెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ డే అయితే బీచెస్ కవర్ చేసినాం అనమాట. బీచెస్కి పోయినామంటే ఖచ్చితంగా ఇది తినాల్సిందే, మూరి మిక్చర్ అంటారంట దీన్ని. ఇది ఒక్కటే స్పైసీగా అనిపించింది నాకు. అక్కడ ఫుడ్ అయితే ప్రతిదీ తీయగానే ఉండే, చచ్చిపోయినాం అసలు చెప్పాలంటే ఫుడ్కి. సో అది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం అనమాట శ్రీశైలంలో, మళ్ళీ ఇప్పుడే చూద్దాము ఈ శంఖాల అంతా అనమాట. కొంచెం చిన్నగా వీడియో అయితే తీసుకున్నా. సో అట్లా నెక్స్ట్ ఇంకా వైజాగ్లో ప్లేసెస్ బాగున్నాయి అంటే రోడ్డు పైన ఇట్లాంటి బొమ్మలు అంటే ఇవన్నీ వేసి ఉండడం మంచిగా అనిపించింది. అంటే రోడ్ కూడా చూడాలి అన్నట్టు ఉంది అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ డే ఒక్క బీచ్ ఒక్కటే డే కవర్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫుల్ అలసిపోయి పడుకున్నాము, అసలు మెల్క కూడా రాలే. మార్నింగ్ వ్యూకి వెళ్దాం అనుకున్నాము, అది కూడా మిస్ అయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఆర్కే బీచ్కి వచ్చినాం, లాస్ట్ ఇంకా ఈ బీచ్. సో ప్రతి బీచ్లో ఫొటోస్ దిగినాం. అండ్ కెమెరాస్ అక్కడ వాళ్ళు కూడా తీసిస్తారనమాట, ఒక్క ఫోటోకి 20 రూపీస్ తీసుకురు. సో అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. అండ్ ఈ ఆర్కే బీచ్ రోడ్ అయితే అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుంది. కాకపోతే ఇంకా వెదర్ అదంతా మంచిగా ఉండుంటే ఇంకా మంచిగా ఉండే. కాకపోతే మేము కొంచెం పోయినప్పుడు ఎండ ఉండే. అండ్ ఈ పాప అయితే క్యూట్ ఉంది అనమాట. సో అట్లా. అండ్ ఎండలు కూడా చాలానే ఉన్నాయి. అట్లా అని మేము వచ్చిన రోజు కూడా వర్షం కూడా మస్తు ఉండే. సో అది బీచెస్ అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళినామో మొత్తం చూసేసేయండి. అలా వైజాగ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కాకుండా కొన్ని ప్లేసెస్ అయితే చాలా వరకు మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయినాం అనమాట. సో వచ్చేటప్పుడు బస్ బుక్ చేసుకున్నాం, వెళ్ళేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో ఇంకా నైట్ 10కి అట్లా ఎక్కితే మార్నింగ్ 11-12కి దిగినాం అనమాట. మేమైతే ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 12-12:30 అయింది. సో పోయినప్పుడు ఉన్న ముఖాలు వచ్చేటప్పుడు లేవు చూడండి. ఏ మాట కామాట మేమైతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసినాము, మస్తు అనిపించింది. సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయినాము. మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ట్రిప్కి బడ్జెట్ ఎంత అయింది అదంతా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా డీటెయిల్గా. సో అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.